వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనం స్పెల్లింగ్స్ మీద సిరీస్ చేసుకుంటున్నాము. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనము చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అనమాట. ఈ సిరీస్ అంతా కూడా స్పెల్లింగ్స్ మీదనే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడాను. ఎందుకంటే స్పెల్లింగ్స్ చాలా చాలా ముఖ్యం మనకి. ఇవి మనలో కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తూ ఉంటాయి. అందులో కూడా కొన్ని రూల్స్ తెలుసుకున్నాం అనుకోండి, ఆ మజా మామూలుగా ఉండదు. సో ఈ వీడియో త్రూ అవుట్ యూ విల్ ఫైండ్ సో మెనీ టెక్నిక్స్. దోస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. మీకు ఈ వీడియోలో ఇచ్చేటువంటి కంటెంట్ నేను చాలా కష్టపడి తయారు చేశాను. ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవి ఒకవేళ మీరు నేర్చుకుంటారు అనుకోండి, మీరు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈజీగా చెప్పేస్తారు ఈ టెక్నిక్స్ని. సో చూద్దాము. మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము? అసలు సి అనేది రెండు రకాల సౌండ్స్ ఇస్తుంది. ఒకటి వచ్చేసి హార్డ్ సౌండ్, ఒకటి వచ్చేసి సాఫ్ట్ సౌండ్. హార్డ్ సౌండ్ వచ్చేసి క, సాఫ్ట్ సౌండ్ వచ్చేసి స. 2 సౌండ్స్ ఇస్తాయి. ఈ విషయం మనకు బాగా తెలుసు. అందుకే ఇక్కడ చూడండి, నేను రాశాను సి 2 సౌండ్స్, సా కా 2 సౌండ్స్ని ఇస్తుందన్న విషయం మనకు బాగా తెలుసు. ఎప్పుడు సా అంటాం మనము? సి తర్వాత ఈ ఐ వై వస్తే అది సాగా పలుకుతూ ఉంటుంది కదా. ఈ విషయం మనకు బాగా తెలుసు. అందుకే సినిమా, సర్టిఫికేట్, సిలిండర్, సైకిల్ ఇవన్నీ కూడా స సౌండ్ ఇస్తూ ఉన్నాయి. అలాగే మరి కాగా ఎప్పుడు పలుకుతాము? సి తర్వాత ఈ ఐవై లేకపోతే అలాంటి కండిషన్లో మనము కగా పలుకుతూ ఉంటాం. ఈ విషయం మనకు బాగా తెలుసు. అందుకే క్యాట్, కప్, క్యామెల్. మరి కైట్ ఇక్కడ ఎందుకు కే రాయాలి? డౌట్ రాలే? వచ్చింది కదా. ఈ డౌట్ సంబంధించినటువంటి క్లాస్ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పొచ్చు, కావాలని నేను చెప్పలేదు. ఎందుకంటే ఒక రూల్ నేర్చుకున్న తర్వాత ఇంకొక రూల్ నేర్చుకోవాలి. అన్ని రూల్స్ ఒకేసారి నేర్చుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు దాకా మనము సి అనేది సాగా ఇస్తుంది, కాగా ఇస్తుంది. ఈ ఐవై వస్తే మనము సాగా పలుకుతాము, ఈ ఐవై లేకపోతే కాగా పలుకుతాము. ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లలో. ఎగ్జాంపుల్ మనం చూద్దాము. కార్. కార్ని మనము సిఏఆర్ కార్ అంటున్నాం. మరి కేఆర్ కార్ కూడా అనొచ్చు కదా. కా అన్నప్పుడు కే సౌండ్ కూడా వస్తుంది కదా. మరి కేఆర్ కార్ రాయకుండా సిఆర్ కారే ఎందుకు రాయాలి? కేఆర్ కార్ రాయొచ్చు కదా అని డౌట్ వచ్చిందా? ఎస్, అందుకే నేను మీకు క్లాస్ని చెప్తూ ఉన్నాను. దీంట్లో భాగంగా చూద్దాం. ఫస్ట్ సైకిల్. దీన్ని సివైసిఎల్ఈ ఉంది కదా. దీంట్లో నేను సి తర్వాత వై ఉంది కాబట్టిగా సాగా పలికాను కదా. మళ్ళీ సి తర్వాత ఈఐవై లేవు కాబట్టిగా వేరే లెటర్స్ ఉన్నాయి కాబట్టి క్లాగా మనం పలుకుతున్నాం. ఎందుకంటే సిఎల్ వచ్చింది కాబట్టి. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. సి తర్వాత ఎల్ వస్తే క్లా వస్తుంది కాబట్టి సైకిల్. ఇక్కడ సిఎల్ఈని క్లే అని పలకలేం మనం, కాబట్టి సైకిల్ అని మనము అంటున్నాం. ఇది బాగానే ఉంది. మరి ఈ సైకిల్లో సివైకేఎల్ రాయొచ్చు కదా. ఎందుకని సిఎల్ఈ రాశాను నేను? డౌట్ రాలే? ఎస్, ఇప్పుడు మీకు ఆ డౌట్ క్లియర్ అవుతుంది. అలాగే సిఏపి క్యాప్. దీన్ని మనం కేఏపి క్యాప్ కూడా రాయొచ్చు కదా. ఎందుకని మరి సిఏపిని ఎందుకు రాయాలి అంటే, ఇక్కడ ఉన్నటువంటి వావెల్స్ ఏవైతే ఉన్నాయో ఏఈఐఓయు వావెల్స్, ఈ వావెల్స్ కోసము 2 అక్షరాలు ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఏ 2 అక్షరాలు? సి అలాగే కే. మరి మొత్తం వావెల్స్ ఎన్ని ఉన్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఒకటి వచ్చేసి సీక్రెట్ వావెల్ కూడా ఉంటుంది. దాన్నే మనము వై అని అంటూ ఉన్నాము. అయితే ఈ వైని మనము సీక్రెట్ వావెల్గా తీసుకోవాల్సిందే. ఇది మనకు రూల్ అనమాట. ఈ విషయం నేను ప్రీవియస్ క్లాసెస్లో మీకు నేను చెప్పలేదు, బట్ నేను అన్ని మెల్లిమెల్లిగా చెప్తాను, కంగారేమీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు దాకా వావెల్స్ ఎన్ని? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ ఏఈఐఓయుల కోసం ఇవి 2 కొట్టుకుంటూ ఉంటాయి. సి కొట్టుకుంటూ ఉంటుంది, అలాగే కే కూడా కొట్టుకుంటూ ఉంటుంది. నాకు కావాలంటే నాకు కావాలి. ఈ పోరాటంలో సికి వచ్చేసి 3 లభించాయి, అలాగే కేకి వచ్చేసి 2 లభించాయి. అవి నేను ఇప్పుడు చెప్తాను. సికి వచ్చేసి ఏ ఓ యు, ఏ ఓ యు రావడం జరిగిందనమాట. అలాగే కేకి వచ్చేసి ఐ ఈ లభించాయి. మరి ఇక్కడ సి తర్వాత సికి ఎవరు దొరికారు? ఏ దొరికింది, ఓ దొరికింది, యు దొరికింది. ఈ రకంగా సి తోటి లెటర్స్ స్టార్ట్ అవుతూ సి తరువాత ఏ కానీ, ఓ కానీ, యు కానీ ఈ 3తోటి వర్డ్స్ వెళ్ళాయి అనుకోండి, అలాంటి కండిషన్లో మనం తప్పనిసరిగా సీనే వాడాలి.
ఇప్పుడు సికి ఏ ఓ యు 3 లభించాయి. అలాగే కే తోటి ఎవరు మ్యాచ్ అయ్యారు? ఐ కానీ ఈ కానీ మ్యాచ్ అయ్యాయి. ఇలాంటి కండిషన్లో మనము కా సౌండ్ ఇచ్చేటువంటి కండిషన్లో ఎప్పుడైతే మనము ఐ కానీ ఈ కానీ వస్తుందో ఆ వర్డ్లో, అలాంటి కండిషన్లో మనము కేకి వెళ్ళిపోవాలి. అందుకే కైట్ చూసారా, కేఐటిఈ. ఇలాంటి కండిషన్లో మనము సిఐటిఈ రాయట్లే, ఏం రాస్తున్నాం? కేఐటిఈ రాస్తున్నాం. అలాగే ఈ కూడా, ఐ తర్వాత ఈ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కీప్, కేఈఈపి, కీప్. ఇలాంటి కండిషన్లో కా అనేటువంటి కండిషన్లో మనము కా కోసం మనం సి రాయకూడదు. ఎందుకంటే సికి మనకు మ్యాచింగ్ అయ్యేది ఏ ఉందా? లేదు. సికి మ్యాచింగ్ ఎవరున్నారు? ఏ ఓ యు. ఈ ఏ ఓ యు వచ్చినప్పుడు మాత్రమే మనం సి కాడికి పోవాలి. అంతే తప్ప ఏ ఓ యు కాకుండా వేరే ఐఈ వస్తే కేకి వెళ్తాం. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. సికి ఎవరు దొరికారు? ఏ కానీ ఓ కానీ యు కానీ దొరికాయి. వీటితోటి వర్డ్స్ మనం కాంబినేషన్ ఇప్పుడు మనము చూద్దాము. ఎగ్జాంపుల్స్ చూద్దాము. చూడండి, సియూపి కప్. చూస్తున్నామా? సియూపి కప్. ఇలాంటి కండిషన్లో యూపీ ఉంది, ఇక్కడ నేను కేయూపీ రాయొచ్చు కదా మేడం అని చెప్పి డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు కేయూపీ రాశారనుకోండి, అది కప్ అవ్వచ్చు, కరెక్టే. కాకపోతే మన రూల్ ప్రకారం ఏంటి? సి తోటి ఎవరున్నారు? ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? ఏ ఓ యు కదా. ఏ ఓ యు కాంబినేషన్లో ఉంది కాబట్టి, అక్కడ యు ఉంది కాబట్టి దీని కాంబినేషన్ మనం ఏం పెట్టాలి? కే పెట్టాలా సి పెట్టాలా? సి పెట్టాలి. కాబట్టి ఇక్కడ కే రాంగ్ అనమాట. మనం ఏం పెట్టుకోవాలి? సి పెట్టుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్ స్పెల్లింగ్ అవుతుందన్నమాట. ఓకేనా? అందుకే కప్ అంటాం. దీన్ని మనం సప్ అని అనం. మనం అసలు ఆ సౌండే రాదు మనకి. ఎప్పుడైతే సి తర్వాత ఈఐవై వస్తేనే అది సా సౌండ్కి వెళ్తుంది, సాఫ్ట్ సౌండ్ అనమాట. నెక్స్ట్ తీసుకుందాము. ఓఎస్టీ ఉంది. ఇక్కడ మీకు ఓఎస్టీలో మనకు ఓ ఉంది. ఓ కాంబినేషన్తో ఒకవేళ మనము కే రాసామే అనుకోండి, కాస్ట్ అవుతుంది, కరెక్టే. కానీ అది తప్పు వర్డ్ అనమాట. ఎందుకు తప్పు అంటే సి తర్వాత మనకు ఉన్నటువంటి సికి వచ్చినటువంటి వరాలు ఏంటి? సికి వచ్చినటువంటి వరాలు ఏ ఓ యు. ఈ కాంబినేషన్లోనే మనం వర్డ్స్ తయారు చేసుకోవాలన్నమాట. అది కాకుండా నేను కా వచ్చింది కాబట్టి నేను కాస్ట్ కాబట్టి కేఓఎస్టీ రాస్తా అంటే తప్పు అవుతుంది. అది రూల్ కాదు. రూల్ ప్రకారంగా సి తోటి ఏ కానీ ఓ కానీ యు కానీ ఉండాలన్నమాట. కాబట్టి ఇక్కడ మనము ఏం పెట్టుకోవాలి? కేఓఎస్టీనా లేదా సిఓఎస్టీనా? ఎస్, సిఓఎస్టీ మనం పెట్టుకోవాలి. అలాగే ఐఎన్జి, ఇంగ్. ఎవరు? మహారాజు, కింగ్ అనమాట. ఈ కింగ్ మహారాజుకి నేను సిఐఎన్జి రాశాను అనుకో, ఏమవుతుంది? రాంగ్ కదా. మనకు ఫార్ములా ప్రకారంగా కేకి వచ్చినటువంటి ఆస్తులు ఏంటి? ఐ కానీ ఈ కానీ కదా. ఇవి రెండు మనకు రావడము జరిగిందనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కైట్ సింబల్, టటడాయింగ్, ఇది కైట్ అనమాట. ఇలా సింబల్ లాగా మనము గుర్తుంచుకోవచ్చు. ఓకేనా? ఇలాంటి కండిషన్లో మనము దాన్ని సి బదులుగా కింగ్గా మనము రాయాలి. నెక్స్ట్ ఇక్కడ సి వస్తుందా లేదా కే వస్తుందా? మీరు నాకు చెప్పండి. ఈఈపి ఉంచుకోవడం, ఒక వస్తువుని ఇలా ఉంచుకోవడాన్ని ఏమంటామో అది మీరు కామెంట్ సెక్షన్లో నాకు ఉంచండి. సీపా లేదా ఇంకేమైనా వర్డ్ ఉందా? అది నాకు మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి. నెక్స్ట్ ఓటీ. ఈ కాంబినేషన్లో ఎలాంటి వర్డ్స్ వస్తాయి మనకు వస్తాయి? కే వస్తుందా సి వస్తుందా? మంచం, మంచాన్ని మనం ఏమంటామో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఉంచండి. ఓకేనా? సో ఈ రకంగా మనం చూసాము. ఇప్పుడు మీరు నాకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ సిఆర్ కార్ ఉంది, ఇక్కడ కేఆర్ కార్ ఉంది. ఈ రెండిట్లో మనం ఈ రూల్ నేర్చుకున్నాం కదా. సిలో ఉన్నటువంటి, సికి వచ్చినటువంటి వరాలు, సికి వచ్చినటువంటి ఆస్తులు ఏంటి? ఏ ఓ యు. ఈ కాంబినేషన్తో మనం వర్డ్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. అలా కాకుండా కే తోటి మనము ఏఓయు కాంబినేషన్ రాయకూడదు, తప్పవుతుంది. కేతో కాంబినేషన్ ఎవరు వస్తారు? ఈ కానీ ఐ కానీ వస్తుంది. ఈ కానీ ఐ కానీ వచ్చినప్పుడు మాత్రమే మనం కేకి వెళ్ళాలి తప్ప ఈ కానీ ఐ కానీ కాకుండా ఏఓయు వస్తే తప్పనిసరిగా మనము సీకే పోతాము. కాబట్టి కార్, దీంట్లో ఏది కరెక్ట్? కేఆర్ కరెక్టా సిఆర్ కరెక్టా? ఏది కరెక్ట్? వెరీ గుడ్. ఏంటది? కార్ కరెక్ట్ అనమాట. సిఆర్ కార్ కరెక్ట్. నెక్స్ట్ క్యాబ్, క్యాబ్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ క్యాబ్ కరెక్టా? సిఏబి క్యాబ్ కరెక్టా? క్యాబ్, ట్యాక్సీ, కార్, ఏది కరెక్ట్? ఏఓయు వస్తే తప్పనిసరిగా మనం సీకే వెళ్తాం. ఏఓయు కాకుండా వేరేది వస్తే దేనికి వెళ్తాం?
ఐ ఉన్నప్పుడు కేకి వెళ్తాం. కాబట్టి దీంట్లో కరెక్ట్ వర్డ్ ఏది? క్యాబ్ అనమాట. అయితే ఈ సి అలాగే కే ఈ రెండింటి యొక్క రూల్ తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. కర్లీ. కర్లీ అంటే ఏంటి? రింగులుగా తిరగడాన్ని కర్లీ అంటాం. అలాగే మనకు క్యాటర్పిల్లర్ కూడా ఉంటుంది, బొంత పురుగు అనమాట. బొంత పురుగుని మనము తెలుసు కదా, బటర్ఫ్లైకి ముందు దశని మనము క్యాటర్పిల్లర్ అని అంటూ ఉంటాము. ఆ క్యాటర్పిల్లర్ని గుర్తుపెట్టుకోండి మీరు. క్యాటర్పిల్లర్ ఎలా ఉంటుంది? ఇలా ముడతలుగా వెళ్తూ ఉంటుంది. ఇది ఇక రౌండ్గా వెళ్ళింది అనుకుందాం మనం. ఈ సీని మనము క్యాటర్పిల్లర్ లాగా మార్చేస్తున్నా నేను, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పి. ఇదేమో కన్ను అనమాట, ఇది క్యాటర్పిల్లర్ అనుకుందాము. దీనికి హెయిర్ కూడా ఉందనుకుందాము. ఇది క్యాటర్పిల్లర్. ఈ క్యాటర్పిల్లర్లో మనము ఏ ఉంది సి తర్వాత, అందుకే మనము ఏం పెట్టుకుంటున్నాము? కే పెట్టుకున్నామా, సి పెట్టుకున్నామా? సి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ కర్లీ. కర్లీలో యూ ఉంది కాబట్టి మనము కే బదులుగా సిని మనము వాడడము జరిగింది. ఈ సెకండ్ రూల్ని గుర్తుంచుకోవడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ కేకి ఈ కాల్ ఏదైతే ఉందో ఈ కాల్ దగ్గర నేను ఒక షూని అటాచ్ చేశాను అనమాట. ఒక ఏమంటాం, కాల్ తంతం కదా షూ, అది కిక్ అని గుర్తుంచుకోండి. KICK కిక్ అనమాట. ఇది కాలు ఫుట్బాల్, ఇది బాల్ని తంతుందనమాట, కాబట్టి కిక్. సో ఐ ఉంటుంది మనకు, ఎందుకు? ఈ రూల్ కాబట్టి. అలాగే ఈ బాల్ తన్నినప్పుడు మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనమే ఉంచేసుకున్నాం, కీప్ అనమాట. అంటే కే వచ్చి ఇలా తన్నింది అనుకుందాం, తంటే ఆ బాల్ వస్తే మనం క్యాచ్ పట్టుకున్నాం, మనం దాచుకున్నాం మన దగ్గరే, వి కెప్ట్ దట్, దాన్ని ఉంచుకున్నాం. కాబట్టి కీప్ ఏదైతే వర్డ్ ఉందో ఇదనమాట, కిక్, కీప్. ఇవి మీరు గుర్తుంచుకోవడం కోసం రెండు వర్డ్స్ మనము క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే రూల్స్ గుర్తుంచుకోవడం కోసం మనం కొన్ని ఇలాంటి చేసుకుంటే బాగుంటుందన్నమాట. కాబట్టి ఇది నేను మీకు చెప్పడము జరిగింది. ఇప్పుడు మనము కొన్ని ఎక్సెప్షన్స్ చూద్దాము. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ప్రతి రూల్ వెనుక ఎక్సెప్షన్స్ తప్పకుండా ఉంటాయి. ఎక్సెప్షన్స్ అనేవి మనకు తక్కువగా ఉంటాయి, బట్ 90% మాత్రం మనకు రూల్స్ అనేటివి యాక్సెప్ట్ అవుతాయి. ఓకేనా? ఎక్సెప్షన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాము. చూడండి, క్రిస్ప్ అనేటువంటి వర్డ్, అలాగే క్రిస్ప్ అనేటువంటి వర్డ్ అనమాట. CRISP క్రిస్ప్, అలాగే KRISP క్రిస్ప్. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనము ఎప్పుడైతే KRI రాస్తామో తప్పవుతుంది, ఎందుకంటే కే తర్వాత మనకు ఆర్ ఉంది. రూల్ ప్రకారంగా మనకు కే తర్వాత ఐ కానీ ఈ కానీ ఉంటేనే మనము ఏం పెట్టుకుంటాము? కే పెట్టుకుంటాం. కానీ ఇక్కడ ఈఐ ఉందా? లేదు కదా, ఆర్ ఉంది కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. మరి దీంట్లో ఉన్నటువంటి రూల్ ఏంటి అంటే బేసికల్లీ మనకు సి అనేది సా సౌండ్ ఇస్తుంది, అలాగే కా సౌండ్ ఇస్తుంది, మనకు తెలుసు. ఎప్పుడైతే సి తర్వాత ఈఐవై వస్తే మనము సా అంటున్నాం. మరి దీన్ని మనము స్రిస్ప్ అనొచ్చు కదా, అనం మనము. ఎందుకని అంటే ఇక్కడ చూడండి, సి తర్వాత ఈఐవై ఉందా? లేదు. ఏముంది? ఆర్ ఉంది కదా. ఇది ఒక కాన్సోనెంట్ అనమాట. సి తర్వాత కాన్సోనెంట్ వచ్చింది కాబట్టి దీన్ని మనము క్రిస్ప్ అంటున్నాం. దీన్ని ఈ రకంగా మనము నేర్చుకోవాలి. సి తర్వాత మనకు కాన్సోనెంట్ లెటర్ ఉంది కాబట్టి మనము సీనే రాస్తాము. దీన్ని మనము సాగా పలకము, క్రిస్ప్గా మనము పలుకుతూ ఉంటాము. ఇది మనకు ఒక రూల్ అనమాట. నెక్స్ట్ రూల్ తీసుకుందాము. కంగారు, కరాటే, కరోక్, కర్ణాటక, ఇలాంటివన్నీ కూడా. దీనిలో మనం తీసుకుంటే ఏ ఉంది, చూస్తున్నారా? కే తర్వాత ఏ ఉంది. మరి రూల్ ప్రకారం ఏంటి? సి పొట్టలో ఎవరు ఉంటారు? AOU ఉంటుంది కదా. ఇది అసలు రూల్. మరి సి తర్వాత AOU ఏవైతే ఉంటాయో, ఇలాంటి కండిషన్ మనం సి రాసుకుంటాం. ఇంకా మరి క వచ్చినప్పుడు మరి కర్ణాటకలో కే ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకు సిఏ రాయలేదని చెప్పి డౌట్ రావచ్చు. కానీ ఇది మనకు ఇంగ్లీష్ వర్డ్స్ కావు. కానీ ఈ వర్డ్స్ ఏవి కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి వర్డ్స్ కావు. కాబట్టి వీటికి ఈ రూల్ అనేది అప్లై అవ్వదన్నమాట. ఓకేనా? ఇది మనకు ఒక ఎక్సెప్షన్. నెక్స్ట్ తీసుకుందాము సీలింగ్ అనేటువంటి వర్డ్. ఈ వర్డ్లో కూడా మనకు CEI రాస్తున్నాం మనము. ఎందుకంటే ఈ వచ్చినా కూడా మనము ఈఐ రూల్ మనం రాయట్లే. ఏం రాస్తున్నాము? సి రాస్తున్నాం. ఎందుకంటే సి తర్వాత ఈ వచ్చింది కాబట్టి మనకు తెలుసు. మనకు ఏముంది? ఈఐవైతో ఏ వర్డ్ వెళ్ళినా సరే మనము తీసుకుంటాం. ఈ రూల్ మనకు బాగా తెలుసు. కాబట్టిగా మీరు కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకండి. ఇక్కడైనా సరే కే తోటి IE ఇది బాగా గుర్తుంచుకోండి. AOU సి తోటి, కే తోటి
ఐ అనమాట. ఇది ఫుట్బాల్ బాల్ని కిక్ చేసేది, ఇది వచ్చేసి క్యాటర్పిల్లర్ కర్లీ అనమాట. ఈ యొక్క రూల్స్ మీరు గుర్తుంచుకోండి. ఇంకా నేర్చుకునే టిప్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను తప్పకుండా మీకు కంప్లీట్ చేస్తాను. వీడియో లెందీ అయిపోతూ ఉంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో కల్లా తప్పకుండా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను రాసి ఉంచాను. నేను మీకు వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఒకటే, తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన బుక్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ బుక్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఈ బుక్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ బుక్ని బేస్ చేసుకొని వీడియోస్ కూడా నేను 30 దాకా చేశాను, పేజ్ నెంబర్ 100 దాకా వచ్చాము. సో ఈ బుక్ కూడా మీరు తీసుకోండి. ఈ బుక్లో ఉండే కంటెంట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నా వైపు నుంచి 100% సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. మీకోసం ఇంత కష్టపడుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వద్ద ఉన్నటువంటి కోర్స్ కూడా ఉంది. ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టండి, నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఈ కోర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు చాలా సపోర్ట్ ఉంటుందన్నమాట. రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను, లైవ్ సెషన్స్ ఉంటాయి, చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ముందుకి వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.